హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ దుబాయ్ వ్లాగ్స్. మీకోసం ఎంతో టేస్టీ అండ్ యమ్మీగా ఉండే ఫ్రెష్ లివర్ ఫ్రై ఈరోజు చేసి చూపిస్తున్నాను. ఇది కుమారి ఆంటీ గారు తెలుసు కదా అందరికీ. ఆమె స్టైల్‌లో చేసి చూపిస్తున్నాను. రెసిపీ చాలా టేస్ట్ అండ్ యమ్మీగా ఉంటుందండి. ఆరోగ్యానికి ఎంతో మంచిది. వెరీ హెల్త్ అండ్ న్యూట్రిషన్స్ కూడా. చపాతీ అయినా, రుమాలి రోటీ అయినా, తందూరి రోటీ అయినా అన్నంలోకి చాలా అంటే చాలా బావుంటుందండి. పలావ్‌లో అయితే చెప్పక్కర్లేదు. మీరు కూడా ట్రై చేయండి. కానీ ఒక్క మాట లైక్ చేయండి, షేర్ చేయండి మర్చిపోవద్దు. నేనైతే ముందుగా ఒక కేజీ చికెన్ లివర్ తీసుకొచ్చానండి. ఇది ఫ్రెష్‌దనమాట. తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి నేను తీసుకొని ఒక 2, 3 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. నీచు స్మెల్ అనేది లేకుండా వాష్ చేసుకోవాలి. స్మెల్ రాకుండా ఉండాలంటే ఒక టిప్ చెప్తాను. ట్రై చేయండి. వెనిగర్ ఉంటుంది కదా! ఆ వెనిగర్ ఏసి కొంచెం వేసుకుంటే సరిపోద్ది. వేసి వాష్ చేసామంటే నీచు స్మెల్ అనేది ఉండదు. తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలండి. తీసుకొని ఇందులో వాటర్ లేకుండా ఇలా వంచేసుకోవాలి. వంచుకున్న తర్వాత ఇందులో ఏమన్నా పెద్ద ముక్కలా ఉంటే గనక మనం కట్ చేసి పెట్టుకోవాలండి మీడియం సైజులో. నాకైతే అన్నీ పెద్ద పీసులేం రాలేదు. కొన్నయితే పెద్దగా ఉన్నాయనేసి నేను మీడియం సైజులో కట్ చేస్తున్నాను. ఇలా ఉంటే మనకి ముక్క అనేది ఫ్రై అయిన తర్వాత కొంచెం చిన్నగా అయితది కదా! సరిపోద్ది. ముందుగా ఒక బౌల్‌లో తీసుకొని కొంచెం రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి. దీని తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఈ మసాలా అంతా ఈ లివర్ ఫ్రైకి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా మ్యాగ్నేట్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ స్టోర్ చేసుకోవాలి. దీనికి కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిల్లీ ఫ్రై చేసుకోవాలి ఫస్టు. ఎందుకంటే ఇది ఆమె ఎలా చేసిందో నేను అలా చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ టైం ట్రై చేసిన. తర్వాత దీంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం. చూసారు కదండీ! బ్రౌన్ కలర్‌లో వచ్చినియి. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ లివర్ ఇందులో వేసేసుకుందాం. నేను ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను నెమ్మదిగా. ఎందుకంటే విడిపోకుండా ఉంటాయి. మసాలా అన్నది కూడా విడిపోకుండా ఉంటది. ఇది వేసుకున్న వెంటనే అయితే ఒక నిమిషం పాటు అలా ఫ్రై అవ్వనివ్వాలండి. చాలామంది వేసిన వెంటనే తిప్పేస్తారనమాట. అలా తిప్పితే టేస్ట్ అన్నది ఉండదు. తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. చూసారు కదండీ! ఇలా ఫ్రై అయిన తర్వాత ఒకసారి మూత తీసి ఒకసారి తిప్పుకోవాలి. మళ్ళీ నెమ్మదిగా తిప్పుకోవాలి. ఇలా ఆయిల్ తేలుతది కదండీ! ఇలా తేలితే ఫ్రై అయినట్టనమాట. మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టుకొని ఇంకొక 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా! ఆయిల్ తేలింది కదా ఇప్పుడు. ఈ ఫ్రైకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. కొంతమంది ఆనియన్స్ వేసుకోకుండా కూడా ఫ్రై చేసుకుంటారు. అలా కూడా ట్రై చేయొచ్చు బావుంటుంది. ఇప్పుడు పైన కొంచెం గార్నిష్‌కి కొత్తిమీర అయితే వేసుకుందాం. మళ్ళీ ఒకసారి ఈ కొత్తిమీర ఫ్లేవర్ అనేది లివర్‌కి ఫ్రైకి పడితే చాలా టేస్టీగా ఉంటదండి. అందుకని ఒకసారి మళ్ళీ తిప్పుకుందాం. ఇది చాలా ఈజీ అండి. కానీ మనం ఫస్టే మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటాం కదా! అలా చేసి పెట్టుకుంటేనే టేస్ట్ వస్తదనమాట ఈ లివర్ ఫ్రైకి. ఫైనల్లీ రెడీ అయిపోయిందండి. నా వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.